హలో! అందరికీ నమస్తే అండి. వీకెండ్ కదా! కొంచెం లేట్‌గా వంట బిగిన్ చేశాను. కొంచెం వీకెండ్‌లో మనం పచ్చళ్ళవి చేసి పెట్టుకుంటే ఈ వారమంతా గూడా మనకి పని కొంచెం కలిసొస్తుంది. నేనైతే గోంగూర, ఉప్పు గోంగూర పెట్టాను. అలాగే ఉసిరికాయి, ఉప్పు పచ్చడి గూడా కొత్త ఉసిరికాయలు గూడా పెట్టాను. ఇప్పుడు ఈ గోంగూర కోసం తిరగమాతేసాను పోపు. కొంచెం ఎక్కువ మిరపకాయలేసుకొని తింటే కొంచెం ఎక్కువ పచ్చడి పడుతుంది. 1 వీక్ వరకు ఉంటుంది. మెంతులు, ఆవాలు ఆహ్ కొన్ని మినపప్పు, మెంతులు కొంచెం ఎక్కువేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. శనగ నూనెతోనే చేసుకుంటే ఈ పచ్చళ్ళు కమ్మగా ఉంటాయన్నమాట. వాసనది బావుంటుంది. ఇంకా గోంగూరకేసి తీసేసాను ఎక్కువ మిరపకాయలేసి. ఉసిరికాయ కొత్త ఉసిరికాయ కదా! కొంచెం పచ్చిమిర్చితో చేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు నేను పచ్చిమిర్చితో చేస్తూ ఉంటాను. ఇవాళ పచ్చిమిర్చి, మినపప్పు, ఆవాలు, మెంతులు వేసి చేశాను. ఇవాళ రెసిపీ అంటే అన్నంలోకి పప్పుచారు పెట్టాను. చిలకడ దుంపలు, ఉల్లిపాయలేసి ఆ పప్పుచారులోకి తిరగమాత, నెయ్యి తిరగమాత అయితే కమ్మగా ఉంటుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు నెయ్యితో వేసేస్తే తిరగమాత. కొంచెం కరివేపాకు మామూలుగా ముందు కూడా వేసుకోవాలి. వేగిన కరివేపాకు టేస్ట్ ఇంకా వేరేగా ఉంటుంది. కొంచెం ఇంగు వేసుకొని పోపు కూడా పెట్టేశాను. రాత్రి అన్నం మిగిలింది. ఇంకా పిల్లలు కొంచెం లేట్‌గా లేస్తారు కదా! అందుకే బ్రేక్‌ఫాస్ట్ కోసం పులిహార కలుపుతున్నాను. నిమ్మకాయ పులిహార. మనం అప్పుడప్పుడు నిమ్మకాయ పులిహార కూడా తింటే మంచిది ఆరోగ్యానికి. దాంట్లో కొంచెం పల్లీలు, మినపప్పు అవన్నీ ఎక్కువేసుకుంటే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇంకా కర్రీ కోసం పప్పుచారు గదా! ఇంకా కర్రీ కోసం బీన్స్ అనమాట. బీన్స్ కూడా మనం వారంలో 2 సార్లు అలా తింటే ప్రోటీన్ అందుతుంది బాగా. కూరైతే ఉడకబెట్టేసాను. ఇంక పోపు వేయాలి. పులిహోర తిరగమాత కూడా అయిపోయింది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసేసి ఇంకా అన్నంలో కలిపేసాను. ఇంకా నిమ్మకాయ రసమే కలపాలి. ఇంకా నిమ్మకాయ, ఉప్పు వేసి కలిపేసాను. తర్వాత మళ్ళీ కూర కోసం జీలకర్ర, ఆవాలు, కొన్ని మినపప్పు. ఇంకా పోపు వేసి ఎండుమిర్చి వేశాను కొంచెం కారంకి. దీంట్లో అల్లం మిర్చి అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు కొంచెం ఎండుమిర్చి తిరగమాతేసి పచ్చికారం వేస్తా. పచ్చికారం, ధనియాల పొడి వేశాను. కూర కూడా మెల్లిగా మగ్గుతుంది. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉంచాలి. ఇది ఉసిరికాయ కొత్తగా పెట్టిందండి ఉప్పు పచ్చడి. దానికోసం పోపు ఇది. అదేమో గోంగూర, ఉప్పు గోంగూర దానికోసం పోపు. ఇంకా 2 మిక్సీ వేసుకోవాలి. కూర కూడా అయిపోయింది. కొంచెం ధనియాల పౌడరు, కారం వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచితే పచ్చివాసన అంతా పోతుంది. ఇంకా ఇవాళ రైస్‌లోకి పప్పుచారు, బీన్స్ కర్రీ, మంచి వర్రగా ఉసిరికాయ పచ్చడి, గోంగూర పచ్చడితో కుకింగ్ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. అంతేనండి ఇవాళ కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.